పూట గడవడం కష్టంగా ఉన్న పేద కుటుంబానికి 3 నెలలు సరిపడా నిత్య అవసరాలు బియ్యం విజ్ఞాన వేదిక సేవా సంస్థ నేతృత్వంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటగిరి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటగిరి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో వృద్ధాప్యానికి చేరి పేదరికంతో ఉన్న కుటుంబాల వారికి చేతనైన సాయం చేయడం కనీస ధర్మమని, భీమవరం 19వ వార్డుకు చెందిన బండారు రామచంద్రరావు వృత్తిరీత్యా గతంలో సైకిల్ మెకానిక్ గా జీవనం సాగించారని, వృద్ధాప్యానికి చేరడంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా నిరుపేద కుటుంబాలకు ఇటువంటి సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, మేము కోరిన మీదట భీమవరం పట్టణానికి చెందిన నరమామిడి గంగారాం సౌజన్యంతో 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు 26 కేజీల బియ్యాన్ని అందించారని, ఈ సహకారం అందించిన దాత ఇక నరమామిడి గంగారాంను సంస్థ ద్వారా అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, వాల్మీకి, బాలాజీలు పాల్గొన్నారు. జీవించడమే కాదు, మనతో పాటు మరి పేదరికంతో ఉన్నవారు కానీ ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి కూడా మనం చేతనైన సాయం అందించాలి. మరి నేపథ్యంలో భీమవరం 19వ వార్డుకు చెందినటువంటి బండారు రామచంద్రరావు గారు వారు సైకిల్ షాపు రిపేరింగ్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ సైకిల్కి ఆదరణ లేకపోవడం, అటువంటి వృత్తులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళు 2వ జనరేషన్కి మారలేకపోయిన వలన వాళ్ళ కుటుంబ పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళ కుటుంబం పోషణ చాలా కష్టమైనందున మాకు సమాచారం తెలుసుకుని మరి వారికి సాయం అందించాలని చెప్పేసి ఈరోజు మరి భీమవరం పట్టణానికి చెందినటువంటి నరమామిడి గంగారాం గారు అని చెప్పేసి వారు కూడా ఒక గోశాలను అడుగుతున్నారు. మేము అడిగిన వెంటనే వీరికి 2 నెలలకు సరిపడేటువంటి బియ్యాన్ని, సరుకులు, నిత్యావసర సరుకులు అందించారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు విచ్చేసినటువంటి భీమవరం సబ్ జైలు సూపర్ మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన భీమవరం పట్టణం నందు ఎన్నో జరిపిస్తూ బయటికి కనిపించకుండా హిడెన్గా ఇంతవరకు కూడా చేయడం జరుగుతుంది. అందులో ఒకరు మన నరమామిడి గంగారాం గారు. ఈరోజు భీమవరం పట్టణం నందు గల 19వ వార్డు నందు రామచంద్రరావు గారికి కొన్ని సరుకుల్ని దానం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన నరమామిడి గంగారాం గారు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి అభినందిస్తున్నానండి.